అందరికీ నమస్కారం. బ్యానర్ లాంచ్ ఆల్మోస్ట్ పారమౌంట్ పిక్చర్స్ కొన్నంత ఎఫెక్ట్ ఇచ్చారు. బాగుంది. టీజర్ అదిరిపోయింది. తెలుగు ఇండస్ట్రీకి ప్రణమ్కి వెల్కమ్ చెప్తున్నాము. ఈ సినిమాలో 2 లాంగ్వేజెస్లో కూడా ఇంచుమించు నేను చేసినట్టున్నాను. షూటింగ్ అప్పుడు చూసేవాడిని. చాలా డెడికేటెడ్గా సీన్ని తెప్పించుకుని చదివి ఎక్స్ప్రెషన్స్ వన్ మోర్ చేద్దామని చెప్పి చాలా బాగా చేసేవాడు ప్రణవ్. అతనికి మంచి ఫ్యూచర్ ఉండాలి. ఇక దేవరాజ్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలుగులో ఒక ఎరాలో టాప్ విలన్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చేసి, అలాగే కన్నడలో మంచి హీరోగా చేసి, పర్ఫార్మెన్స్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి పేరు ఉంది ఆయనకి. బెంగళూరులో కూడా ఆయన గురించి చాలా బాగా విన్నాను. అలాగే వాళ్ళ శ్రీమతి గారు వచ్చారు, చంద్ర గారు. వీళ్ళందరూ కూడా ఈ యూనిట్ని చాలా బాగా చూసుకునేవారని చెప్పేవారు. వాళ్ళ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలి, కన్నడలోనే కాదు తెలుగులోను కూడాని. అలాగే విన్ను, అతను కూడా నాకు బాగా కావాల్సినాడు. అతను గ్రంథాలయం ఆల్రెడీ రిలీజ్ అయింది. మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో కూడా మంచి టగ్ ఆఫ్ వార్ క్యారెక్టర్ చేశాడు. అతనికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. అలాగే గరుడ రామ్ గారు సినిమాలో ఎంత అగ్రెసివ్గా, ఎక్స్ప్రెషన్స్ ఎంత క్రూయల్గా ఉంటాయో డైరెక్ట్గా చూస్తే అంత సాఫ్ట్గా ఉన్నాడు ఆయనకు కూడా ఈ సినిమా మంచి ఇది అవ్వాలి. మోనాల్ అమ్మాయి కూడా ఇంగ్లీష్ హీరోయిన్లా ఉంది. సో ఆ అమ్మాయికి కూడా బాగుండాలి. ఇక మల్లికార్జున్ గారు నిజంగా ఒక మంచి సూపర్ డూపర్ హిట్ వచ్చే సినిమా దేనికైనా సరే స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ ఎన్ని స్ట్రగుల్స్ ఉంటే ఎంత ఫేస్ చేస్తే ఆ రిజల్ట్ తర్వాత అన్నీ మర్చిపోయేలా ఉంటుంది. సో ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో, ఎంత స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలుసు. దీనికి ఇంకా పిల్లర్స్ లాగా కళ్యాణ్ శాస్త్రి గారు, ఇంకా వేరే బ్యానర్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరి సహకారంతో సినిమాని ఈ స్టేజ్కి తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు. నౌడేస్ ఒక సినిమా కంప్లీట్ చేసి ఒక రిలీజ్కి తీసుకురావటం అనేది ఒక యజ్ఞం. ఆ యజ్ఞం కళ్యాణ్ శాస్త్రి గారి సహకారంతో చాలా సక్రమంగా చేశాడు. శాస్త్రి గారికి కూడా ఇది 2వ సినిమా అనుకుంటా. ఆయన కూడా ఎన్నో సినిమాలు తీయాలి. వీళ్ళ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించాలి. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు తీస్తే ఎక్కువ కార్మికులకు పని ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు బాగా ఆడాలని, మీడియా కూడా కోఆపరేట్ చేయాలని, థియేటర్కి వచ్చి సినిమా చూడాలని, ఓటీటీ ఎలాగో ఉంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మహతి సాగర్, సామల భాస్కర్ గారు, ఆయన చాలా ఓన్ చేసుకుని చాలా కష్టపడి చేశాడు. ఆయన నేను చూశాను. సో అందరికి బాగా కోఆపరేట్ చేశారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే ఇక్కడికి వచ్చిన సాయి శివన్ గురించి చెప్పాలి. ఎందుకంటే సినిమాకి డబ్బు పెట్టే నిర్మాత చాలా ఇంపార్టెంట్ అయినా కూడా ఆ డబ్బును వెనక్కి రాబట్టాలంటే ఒక కథను సెలెక్ట్ చేసుకుని, ఆ కథకి సంబంధించిన క్యాస్టింగ్ అంతా ఫిక్స్ చేసుకుని, వాళ్ళతో ఎమోషన్స్ అన్నీ పండించి సినిమా హిట్ చేయాలంటే మెయిన్ డైరెక్టరు, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. సాయికి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోయినా, విన్నుకి కూడా ఎవరు లేరు. వీళ్ళిద్దరూ సెల్ఫ్ మేడ్గా వచ్చారు. ఇక ప్రణమ్ గారు అంత ఆ పొజిషన్లో ఉండి కూడా వీళ్ళతో కలిసి కోఆర్డినేట్ చేసుకుని అద్భుతంగా కష్టపడి చేశారు. సాయి మంచి మాస్ డైరెక్టర్ అవుతాడు. ఎందుకంటే టీజర్ చూసిన ఎవరికైనా ఆ ఫీలింగ్ వస్తుంది. తను సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను చూశాను. చాలా బాగా ఫీల్ అయ్యి ఎలా ఉంటుందంటే తను యాక్ట్ చేస్తే ఎంత అగ్రెసివ్గా చేస్తాడో అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సీన్స్. తనకు మంచి భవిష్యత్తు ఉండాలి. మంచి డైరెక్టర్గా పేరు సంపాదించి ఇలాంటి మాస్ సినిమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.